నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అగ్ని ప్రమాద బాధితులకు అండగా ఉంటాం. వీరవస్త్రం మండలం రాయకుదురులో బాధితులకు నిత్యావసర వస్తువులు నగదునందించిన ఎమ్మెల్యే అంజిబాబు. చిలుకూరు గ్రామంలో అత్యంత వైభవంగా శ్రీ కోదండ రామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠ. సృష్టికి ప్రతి సృష్టి మహిళ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఐసీడీఎస్ పీడీ లక్ష్మీకాంతం. దిరిసుమరులో శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం వద్ద మహాశివరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా అఖండ అన్న సమారాధన. అగ్ని ప్రమాద బాధితులకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. వీరవస్త్రం మండలం రాయకుదురు గుడారవారి వీధిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో తోట రాంపండు తాటాకిల్లు శుక్రవారం అగ్నికి ప్రమాదానికి గురైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే అంజిబాబు అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించారు. అండగా ఉంటామని, సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. అనంతరం దాతల సహకారంతో నిత్యావసర వస్తువుల సరుకులు నగదును ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఉండి మండలం చిలుకూరు గ్రామంలో శ్రీ కోదండ రామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. గత 3 రోజుల నుండి ఆలయ ప్రాంగణంలో స్వామివారి పునః ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ ధర్మకర్త వేగేసిన వెంకటరమణరాజు, ఆలయ కమిటీ చైర్మన్ వేగేసిన సత్యనారాయణరాజు, గ్రామ సర్పంచ్ ముదునూరి వెంకట సోమరాజు, దాతలు భీమరాజు, మాజీ సర్పంచ్ బంగారాజు, సీతారామరాజు తదితరులు పూజలు చేశారు. శిఖర ప్రతిష్టాపన, శ్రీ రామచంద్రస్వామి పరివాహక స్వాముల విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు, ఎంసీ మాజీ చైర్మన్ చిలుకూరు నరసింహరాజు, సినీ దర్శకుడు రాజా వన్నంరెడ్డి తదితరులు దర్శించుకున్నారు. వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారికి పూజలు చేశారు. శిఖరంపై బూరెలు పోశారు. అనంతరం స్వామివారి శాంతి కళ్యాణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. నేను మామూలుగా ముందు క్లోజప్ తీసుకుంటాను. అక్కడ జోడ ఉండాలి. బాబు పట్టుకున్నాను. కార్యక్రమాలు కూడా చక్కగా జరపబడుతున్నది. అలాగే అన్న సమారాధన కార్యక్రమం కూడా ప్రారంభమైనది. ప్రతి భక్తులు కూడా విచ్చేసి అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు సహకరించిన డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ వారు శ్రీ వెంకటేశ్వరరావు గారు, అలాగే ఈ గొప్ప నిర్మాణం ఇంత అందంగా సుందరంగా ఈ దేవాలయం మరల చూసేలా ఒక గొప్ప ఆర్నమెంట్ వర్క్ తో చాలా అద్భుతంగా శిల్పశాస్త్రం ఈ విధంగా చెప్పబడిందో, అంత గొప్ప నిర్మాణంతో ఒక అద్భుతమైన ఒక క్షేత్రంలో ఉన్న కళ్యాణ మండప నిర్మాణం అద్భుతంగా చేసిన స్థపతి గారు, అమ్మమ్మ గారు ఈ గ్రామమే అతి బోర్లు పోసే వాళ్ళందరూ కూడా ఏకస్థానానికి దక్షిణం వైపు శిఖరం మీదకి వెళ్లే దారి దగ్గర పాత్రలు ఏర్పాటు చేశారు. 2 గంటల తర్వాత శిఖరం మీద బోర్లు పోసే ప్రక్రియ ప్రారంభించబడుతుంది. అందరూ కూడా దర్శనం చేసుకుని స్వామికి అన్నప్రసాదాన్ని స్వీకరించి మరల వచ్చినట్లయితే కేవలం డైరెక్షన్ పట్టుకోవటానికి ఏదన్నా ఊగినప్పుడు లాగడమే మీరేం లేబక్కర్లేదండి.
పూర్తిగా వదలంటాడు. హలో ఆయన అప్పచెప్పాలి గమని బాబురావు గారు మీరే ఒకసారి ఆయనలోకి पर्वाणि प्रतरण्ये అది పూర్ణ ఫలితం. అందుకనే సమయం మహాపూర్ణాహ హోమగుండంలో వేసి నమస్కారం చేసుకోవాలి. ప్రథమంగా సోదరా మీరు కొద్దిగా ఇటు వచ్చేయండి. ఎవరో సెల్గూరు గ్రామంలో పురాతనమైన దేవాలయాన్ని పునర్నిర్మించి పునఃప్రతిష్ఠా మహోత్సవాన్ని ఈరోజు గావించడం ఈ గ్రామానికి ఈ ప్రాంతానికి ఎంతో శుభకరం. శ్రీ కోదండరామ దేవాలయాన్ని ఈరోజు 11:19 ప్రతిష్టా మహోత్సవం గావించుకోవడం జరిగింది. శ్రీ కోదండరామ స్వామి, అట్లాగే సీతమ్మవారు, లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. గ్రామంలోని పెద్దలందరూ, గ్రామస్తులందరూ ఎంతో భక్తిపూర్వకంగా శ్రీరాముని దేవాలయాన్ని నిర్మించుకోవాలి, పునఃప్రతిష్ఠ చేయాలనే ఆలోచనతో దేవాలయాన్ని సుందరంగా నిర్మించటం, దానికి భక్తులు ముందుకు వచ్చి శ్రీరాముడికి కానుకలు సమర్పించి ఆ కానుకల ద్వారా గుడి నిర్మాణం చేయటం ఎంతో శుభకరం.
అదేవిధంగా ఈ గ్రామ దేవాలయానికి భవిష్యత్తు అవసరాలకు కూడా ఇక్కడ దాత ముందుకు వచ్చి ఇక్కడ స్థలాన్ని కూడా ఇవ్వటం కూడా జరిగింది. మన ప్రాంతంలో అందరూ కూడా భక్తిభావంతో ఉంటూ ఏదైతే శ్రీరామచంద్రమూర్తి ఆదర్శ భావాలు కలిగి అందరూ కూడా ఎదుటివారు ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ ఇబ్బందుల్ని సరిచేయటం, ఏదైతే మాట సాయం చేయటం, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవటం, అదేవిధంగా గ్రామాభివృద్ధికి ప్రాంతాభివృద్ధికి దాతృత్వంతో ముందుకు రావటం, అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ వచ్చిన దాంట్లో అందరూ బాగుండాలని ఆలోచన చేయటం ఎంతో శుభకరం. ప్రత్యేకించి సిలుకూరు గ్రామంలోని గ్రామ పెద్దలు దాతలు ఎంతోమంది ఉన్నారు. గ్రామాభివృద్ధికి ప్రాంతాభివృద్ధికి ఎంతో ఇతోధికంగా పాటుపడుతున్న దాతలు ఉన్నారు. అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఈ గ్రామం కూడా సస్యశ్యామలంగా ఉండాలి. శ్రీరామచంద్రమూర్తి మనందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభివందనాలు తెలియజేస్తాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీ. ఉండి మండలం చిలుకూరు గ్రామంలో వేయించేస్తున్న పరివార సమేత హనుమత్ లక్ష్మణ సీతా సమేత శ్రీ కోదండ రామచంద్ర స్వామి వారి దివ్య ప్రతిష్టా మహోత్సవ ప్రక్రియ 3 రోజులుగా ఆచరించబడింది. ఈరోజు విశేషంగా 11 గంటల 19 నిమిషాలకి యంత్రస్థాపన, విగ్రహస్థాపన, ధ్వజస్థాపన, శిఖరస్థాపన ఏకకాలంలో జరిగిన పూర్ణ ప్రతిష్టా మహోత్సవం. ఉదయం నుంచి వైదిక కార్యక్రమంగా విశేషమైన ప్రక్రియలు జరపబడుతూ మంత్రపూరితంగా రత్నన్యాస ప్రక్రియ ఆచరించి ముహూర్తకాలానికి ప్రతిష్టా మహోత్సవం పూర్తి చేసుకుని స్వామివారికి విశేషమైన ప్రక్రియగా మహాశాంతి హోమం, స్వామి యొక్క మూలమంత్ర అనుష్ఠానపూర్వకంగా పారమాత్మకోపనిషత్పూర్వకంగా విశేషమైన హోమ కార్యక్రమం, మహాపూర్ణాహుతి కైంకర్యం జరుపుకొని త్రిషోడశ జీవకళావాహన స్వామికి బింబంలో 48 జీవకళలు ఆవాహన చేసే కైంకర్యం కొద్ది నిమిషాల్లో జరపబడుతున్నది. ఈ కార్యక్రమానికి శాంతి కొరకు శాంతి కళ్యాణ మహోత్సవ ప్రక్రియ ఈ 3 రోజులు దంపతియుక్తంగా యాజమాన్యం వహించిన దంపతులుగా మహదాశీర్వచన ప్రక్రియ, అలాగే ఈ పూర్ణ ఫలితం అందించే నిమిత్తమే శిఖరం నుంచి బూర్లు పోసే ప్రక్రియ ఆచరించబడుతున్నది. విశేషంగా అన్న సమారాధన జరపబడింది. కొన్ని వందల వేల మంది ఈరోజు ఈ ప్రక్రియలో పాల్గొని స్వామి యొక్క కృపకి పాత్రలై తరించారు. ఓం నమో వెంకటేశాయ. ప్రతి స్త్రీ ఒక శక్తి స్వరూపిణి అని, సృష్టికి ప్రతి సృష్టి మహిళ అని ప్రభుత్వ ఐసీడీఎస్ పీడీ లక్ష్మీకాంత్ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం భీమవరం బీఎస్ఎం పాలికోన్నత పాఠశాలలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. లక్ష్మీకాంత్ మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలు మహిళల కట్టు బొట్టు నడవికకు నిదర్శనమని అన్నారు. 40 ఏళ్లుగా మహిళా దినోత్సవ వేడుకలను వారోత్సవాలుగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అధ్యాపకురాలు జీడిగుంట సునీత, నాచు శ్రీవల్లి, మహిళా పోలీస్ హెడ్ ఎండీ షహనాజ్, ఎండీ సరోజులను మాట్లాడుతూ ప్రస్తుతం మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని, బాల్య వివాహాలు అనర్థమని, మహిళలపై ఘటనలు బాధాకరమని, ఇటువంటి ఘటనలను ప్రతిఘటించాలని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీ వరకు మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని, రంగవల్లుల పోటీలు, మహిళా సాధికారతపై అవగాహన ర్యాలీలు, సదస్సులు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం వారణాసి రాధాకృష్ణ, కలిగొట్ల గోపాల శర్మ, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రంగసాయి బాబాయ్ గారు చాలా బాగా చెప్పారు. అలాగే మన స్కూల్నే మనం ముఖ్యంగా తీసుకుని ప్రతి కార్యక్రమం మన స్కూల్ నుంచే ప్రారంభించాం. ఆయనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అలాగే మహిళ మనం ఎప్పుడు మీ క్లాస్లో ముందు పాఠంకు ముందు ఒక 5 నిమిషాలు ఆడవాళ్ళ గురించి చెప్తాను మీకు. అంటే జాగ్రత్తలు, మనం ఎలా ఉండాలి, బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి. అలాగే మహిళలు ప్రతి దాంట్లోని మహిళలు ఉన్నారు. ఇప్పుడు బాగా చదువుతున్నారు, ప్రతి ఉద్యోగం ప్రతి దాంట్లో ప్రతి సంస్థలో పనిచేస్తున్నారు. అది మనం ఇంకా అంటే వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి. మీరు చదువుకునే పిల్లలు మహిళా దినోత్సవ వారోత్సవాలు అది ఎంత గొప్ప విషయం అండి, మనకి చాలా గర్వించవలసిన విషయం. అలాగే సంవత్సరానికి ఎన్నో రకాలైన ఆడవాళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితులను, వాళ్ళు అత్యాచారాలని, రకరకాల ఇబ్బందులను వింటూ ఉంటున్నాము. ఒక్క సంవత్సరం అయినా సరే, ఒక్క సంవత్సరం అంటే తర్వాత జరగమని కాదు నా ఉద్దేశం. 6 సంవత్సరం నుంచి
ఎప్పుడూ కూడా మహిళలు ఇబ్బందికరమైన పరిస్థితుల వార్తలు బయటకి రాకుండా, అంటే ఇబ్బంది పడే సంఘటనలు జరగకుండా ఉండే రోజు నుంచి చూస్తే మనకు ప్రతిదినం కూడా మహిళా దినోత్సవాన్ని మనం భావించవచ్చు. అలాంటి రోజు కోసం మనం అందరూ ఎదురు చూస్తున్నాం. సమాజంలో చూస్తే స్త్రీల మీద ఎక్కువగా అత్యాచారాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. వాటిలన్నింటినీ మనం ఎదుర్కోవాలి అంటే ముందు మీలో ధైర్యం అనేది ఉండాలి. ఆ ధైర్యం కనుక మనం నింపుకుంటే ఎలాంటి అత్యాచారాలైనా సరే, ఎవరు మన మీద దాడి చేసినా మనం వాళ్ళ మీద తిరగబడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలో ఉండండి, వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి 112 ఒకటి 100 ఒకటి ఈ నెంబర్స్ ఎక్కువగా గుర్తుపెట్టుకుంటూ ఉండండి. మనకి స్వేచ్ఛ వచ్చిందా రాలేదా? వచ్చిందా? ఫ్రీడమ్ వచ్చింది కదా, దాన్ని మనం మిస్యూజ్ చేస్తున్నాం ఈ రోజుల్లో. అది మిస్యూజ్ అవ్వకూడదు, స్వేచ్ఛ అనేది మిస్యూజ్ అవ్వకూడదు. ఇంకోటి ఏంటి అంటే, ఇప్పుడు మనం నిన్న హెల్ప్ డెస్క్, బాలిక ఉమెన్ హెల్ప్ డెస్క్ని పోలీస్ స్టేషన్లో స్టార్ట్ చేయడం జరిగింది. అది ఏంటి అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్కి నాంది పలుకుతూ, ఆ ఫ్రెండ్లీ పోలీసింగ్ సమాజంలో పోలీస్ వ్యవస్థ అంటే భయం లేకుండా ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ని మనము ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో అవగాహన కార్యక్రమాన్ని నిన్న ఎస్పీ గారి ఆధ్వర్యంలో మనం చేసుకోవడం జరిగింది. మెయిన్గా ఏంటి అంటే 100, 112, 181, 1098 ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ని ఉమెన్ కానీ బాలికలు కానీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇవి ఇంపార్టెంట్ నెంబర్స్. మనకి ఏ సమస్య వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా, ఎటువంటి అవరోధాల్లో మనం ఉన్నా సరే మహిళలుగా, ఆడపిల్లలుగా భయపడకుండా మీరు ఈ నెంబర్స్కి కనుక ఏదైతే క్రైమ్ ఇన్ఫర్మేషన్ కానీ, క్రైమ్ అగైనెస్ట్ విమెన్ కానీ దీన్ని మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే మన ఐడెంటిటీ అనేది ఎక్కడ కూడా బయటపడే అవకాశం అయితే లేదు. మనం ప్రతి సంవత్సరం మార్చి 8వ తారీఖున చేసుకుంటాము. ఈ సంవత్సరం ఏంటంటే 1వ తారీఖు నుంచి 8 వరకు కూడా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి మా డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము ఆల్రెడీ నిన్న స్కూల్స్లో, హై స్కూల్స్లో సైకిల్ ర్యాలీ అనేది ఝాన్సీ లక్ష్మీబాయి స్కూల్లో సైకిల్ ర్యాలీ, బేటీ పడావో బేటీ బచావో ఆ కాన్సెప్ట్ మీద సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలయ్యాము. రేపు వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి చౌక్ వరకు, ప్రకాశం చౌక్ వరకు క్యాండిల్ ర్యాలీ, అది కూడా బాల్య వివాహాలని నిర్వహించడానికి రంగసాయి గారిని కూడా అడిగాము. అందరం కలిసి ఆ కార్యక్రమం అనేది రేపు సాయంత్రం 6 గంటలకి అక్కడ స్టార్ట్ చేస్తాం. భీమవరం రూరల్ మండలం దిర్సుమరు గ్రామంలో వేంచేసి ఉన్న స్వయంభూ శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం అఖండ అన్నసమారాధన నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కోళ్ల బాలకృష్ణ, ఆలయ కమిటీ చైర్మన్ అల్లూరి బంగారాజు, కలిదిండి పేర్రాజు, మైగాపుల గంగారాం, పెన్మెత్స నారాయణరాజు, నక్క రామోజీ, యాళ్ల బాబులు, చెన్ను త్రిమూర్తులు, గవర శ్రీ రాజబాబు, కొప్పెర్ల సత్యనారాయణరాజు, కౌరు పృథ్వీశంకర్, గాదిరాజు రాంబాబు, చిట్టూరి శ్రీనివాస్, నక్కా పండు, కమిటీ సభ్యులు, గ్రామ ప్రముఖులు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.
వేంచేసినటువంటి శ్రీ గంగా భ్రమరాంబ సమేత స్వయంభూ శ్రీ రామలింగేశ్వర స్వామి వారి 72వ వార్షికోత్సవ మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవాలు మరి రాత్రితో ముగిశాయి. మరి ఈరోజు స్వామివారి అఖండ అన్న సమావేశ కార్యక్రమం జరుగుతున్నది. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమాలను సహకరించినటువంటి గ్రామ సర్పంచ్ గారికి, అలాగే పంచాయతీ సిబ్బందికి, పోలీస్ శాఖ వారికి, కరెంటు శాఖ వారికి, అలాగే పత్రికా విలేకరులకు, మీడియా వారికి, గ్రామస్తులకు, విరాళాలు ఇచ్చిన దాతలకు అందరికీ కూడా కమిటీ తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ మహాశివరాత్రి సందర్భంగా ఈ ఏడాది జరిగినటువంటి ఉత్సవాల్లో మా గ్రామమే కాకుండా అన్ని గ్రామాల్లో కూడా అశేషమైనటువంటి భక్త జనసందోహం పాల్గొని కార్యక్రమాలు విజయవంతం చేసి, అలాగే మా యొక్క నూతనంగా ఏర్పాటు చేసిన రథోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో పెద్ద ఎత్తున తరలిచ్చినటువంటి భక్త జనాలందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు లభించినాయి మాకు. అలాగే మన సనాతన ధర్మం ఈ కుంభమేళా సందర్భంగా ఒక ప్రపంచం అంతా కూడా అద్భుతమైనటువంటి మార్పు కనిపించినటువంటి సందర్భం. దాన్ని పురస్కరించుకొని ఈ శివరాత్రిలో ఆ యొక్క కార్యక్రమాలను కూడా నెమరేసుకోవడం జరిగింది. మరి మా కమిటీ సభ్యులందరూ కూడా ఈ శివరాత్రి 5 రోజులు కూడా ఉత్సవాలన్నీ ఘనంగా జరిపించడానికి కృషి చేసి, అలాగే దాతలు అందించినటువంటి సహకారం కూడా ఎనలేని కృషి చేశారు. అందరికీ ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు ఉండాలని, వచ్చే ఏడాది మరింత వైభవంతంగా మా రథోత్సవం జరగాలని స్వామివారిని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. బైరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాల్లో మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ ఇంజేటి రాజేశ్వరి అన్నారు. భీమవరం మండలం వెంప గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక స్పెషల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీరవల్లి రమేష్ ఆధ్వర్యంలో బైరాజు ఫౌండేషన్ జీవనోపాధి విభాగం గ్రామీణ నిరుద్యోగుల ఉపాధి శిక్షణా తరగతుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కుట్టు మిషన్ 2 నెలల శిక్షణ అనంతరం సర్టిఫికెట్ ఉపాధి కల్పిస్తామని నిర్వాహకులు ఎంఆర్కే రాజు, బాణమూర్తులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కలిదిండి చినబంగారరాజు, ఎల్ఎన్పురం ఉప సర్పంచ్ మైలా శ్రీనివాస్, ఎంపీటీసీ కుమారి, కలిదిండి మురళీకృష్ణరాజు, రామచంద్రరాజు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామ సర్పంచ్ ఇంజేటి రాజేశ్వరిని. ఈ కుట్టి మిషన్ కార్యక్రమంలో బైరాజ్ ఫౌండేషన్ ద్వారా అందరూ శిక్షణ పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా వెంప గ్రామంలో బైరాజు ఫౌండేషన్ తరపున కుట్టు మిషన్ల శిక్షణ కార్యక్రమంలో అనేక మంది స్త్రీలు వచ్చి ఉన్నారు. వారికి కుట్టు మిషన్ల శిక్షణ కార్యక్రమం గురించి మన టీచర్ గారు వచ్చినారు. అనేక మంది మహిళలకు కుట్టు శిక్షణ కార్యక్రమం వచ్చి ఉన్నారు. వీరందరికీ చక్కగా నేర్చుకుని మీరు ఈ కుటుంబంలో కూడా ఆర్థికంగా కూడా స్థిరపడాలని, స్త్రీ సాధికారత అంటే స్త్రీ అంటే తన కాళ్ళ మీద తన నిలబడటమే స్త్రీ సాధికారత. అలాగే ఆర్థికంగా కూడా స్త్రీ స్థిరపడినప్పుడే ఈ గ్రామాలు బాగుపడతాయి. ఎప్పుడైతే ఈ గ్రామాలు ఆర్థికంగా స్త్రీ ఎప్పుడైతే బలోపేతమైందో దేశానికి కూడా మంచి నెంబర్ 1 పొజిషన్ లో కూడా మన దేశం రాగలుగుతుంది. ఈ అవకాశాన్ని ఈ వెంప గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ అందరూ వినియోగించుకోవాలని, ఇటువంటి బైరాజ్ ఫౌండేషన్ లో అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే స్కిల్ డెవలప్మెంట్స్ మీద కూడా ఈ బైరాజు వారి తరపున చాలా గ్రామాల్లో అనేక వేల కార్యక్రమాలు చేశారు. అంతకుముందు మా స్కూల్కి, ఇదే వెంప స్కూల్కి బుక్స్ ఇవ్వడం జరిగింది. ఆ భగవంతుడి బైరాజ్ ఫౌండేషన్ కూడా మంచి ఆర్థికంగా కూడా ఆ ఫౌండేషన్ స్థిరపడాలని ఈ కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని నేర్చుకుని ఈ 2 నెలలు ఈ శిక్షణ కార్యక్రమంలో వాళ్ళు చక్కని ఉపాధిని పొందే విధంగా చక్కని ట్రైనింగ్ తీసుకుని వాళ్ళ భవిష్యత్తులో కూడా ఈ ఆర్థిక స్థితిగతులు మెరుగుపరుచుకోవడం కోసం
ఏర్పాటు చేసిన బైరాజు ఫౌండేషన్ వారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన మధ్యలో మన రమేష్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు రమేష్ గారికి ఇక్కడ కూడిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. రోజు బైరాజు ఫౌండేషన్ వెంప గ్రామంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మహిళలందరూ కూడా సద్వినియోగం చేసుకుని మహిళా సాధికారత సాధించి గ్రామాభివృద్ధికి తద్వారా దేశాభివృద్ధికి పాటుపడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇవాళ మేము బైరాజు ఫౌండేషన్ ఈ మహిళల కోసము ఇప్పటి వరకు జిల్లాలో 3000 మందికి మేము ట్రైనింగ్ ఇచ్చి ఉన్నాము. ఇవాళ వరకు కూడా ఇది ఇక్కడ మొత్తం మేము 7 కోఆర్డినేటర్స్ వర్క్ చేస్తున్నాము. అందులో భాగంగా ఇక్కడ ఇది నా క్లస్టర్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఇది 32వ సెంటర్ ఎవరు స్టార్ట్ చేయడం జరిగింది. మార్నింగ్ కూడా ఒకటి వెంప గ్రామంలో ఒకటి చేశాము. మహిళలకి ప్రత్యేకంగా వీళ్ళకి 2 నెలలు ట్రైనింగ్ ఇస్తాము. ట్రైనింగ్ అనంతరం వీళ్ళకి ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే వీళ్ళకి మహిళలకి 10th క్లాస్ చదువుకుని 10th ఇంటర్ చదువుకున్న వాళ్ళకి జీవనోపాధిలో అవకాశాలు ఉంటాయి. అది కాకుండా బైరాజు ఫౌండేషన్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళతో కూడా టైఅప్ అవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చేవన్నీ ఎటువంటివైనా ట్రైనింగ్లు కానీ అవన్నీ కూడా మేము బైరాజు ఫౌండేషన్ కలిసి సంయుక్తంగా వర్క్ చేస్తాం అన్నమాట. ఇందులో భాగంగా వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.